హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్లో ప్రధాన వర్క్ పర్మిట్లు అలాగే కుటుంబ వీసాలపై పెద్ద దందా జరిగినట్లు, అతి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు, అందులోనూ అవి దొంగగా ముద్రించినట్టు తెలియజేస్తున్నారు. మరి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఛానల్ ఫాలో చేస్తుండండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మీరు చూడగలరు. మరి వివరాలు గమనిస్తే, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ మానేహ్ మౌర్జిక్ ఆల్ ఆజ్మీ మాజీ పార్లమెంటు సభ్యుల కార్యదర్శులు, సిరియన్లు మరియు ఇతరులతో కూడిన అతిపెద్ద లంచం మరియు అవినీతి కేసుల్లో అన్ని నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ దిగువ కోర్టు తీర్పును కాసెన్స్ కోర్టుకు సమర్పించింది. లంచం ఇవ్వడం మరియు ప్రతి లావాదేవీకి 2000 కేడీలు అనగా 2000 దినార్ల చొప్పున ప్రవాసులకు వీసా దరఖాస్తులను నకిలీ చేయడం వంటి ఆరోపణలపై 26 మంది నిందితులను కూడిన కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు బదిలీ చేసింది. అయితే దర్యాప్తులో వివరించిన మొత్తాలను మిగిలిన నిందితుల నుండి అభ్యర్థించి స్వీకరించారని 7 నిందితులపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. మిగిలిన నిందితులు మరియు ఇతరులకు నివాస వ్యవహారాల కార్యాలయం నుండి ప్రవేశ వీసాలు మరియు కుటుంబ పునరేకరణ దరఖాస్తులను పొందేందుకు వారు తమ ప్రభావాన్ని ఉపయోగించారని ఆరోపించారు. దర్యాప్తులో వివరించినట్లుగా డబ్బుకు బదులుగా కువైట్లో ఒక విదేశీయుడు నివాసం మరియు సందర్శన అనుమతిని పొందేందుకు వీలు కల్పించారని కూడా ప్రాసిక్యూషన్ వారిపై అభియోగాలు మోపింది. ప్రతివాదుల్లో ఒకరిపై అధికారి పత్రాలపై ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారి అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ముద్రను నకిలీ చేసినట్లు అభియోగాలు మోపారు. 19 మంది ప్రతివాదులపై అభియోగాలలో పేర్కొన్న మొత్తాలను 7 ప్రతివాదులకు అందించినట్లు అభియోగాలు మోపారు. మరియు 17 మంది ప్రతివాదులపై డబ్బుకు బదులుగా వారి బంధువుల కోసం కువైట్లో నివాసం మరియు సందర్శన అనుమతులు పొందినట్లుగా అభియోగాలు మోపారు. కాబట్టి ఫ్రెండ్స్, మనలో ఎవరైనా సరే బయట అకామాలు మార్చుకునేటప్పుడు కానీ, కొట్టుకునేటప్పుడు కానీ, కొత్త వీసాలు తీసుకునేటప్పుడు కూడా సరే, మరి ఆ ముద్రలు కూడా దొంగతనం చేసి వాళ్ళు సొంతంగా ముద్రించి మరీ ఇస్తున్నట్టు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందులోనూ డబ్బు కూడా చాలా భారీగా మోసపోయినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వహించాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. Don't forget to subscribe, like, share. Thanks for watching.